మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప ఈ దినం కూడా మా శిష్యు పొడిగించారు. మా జీవిత కాలంలో ప్రతి విధమైన పరిస్థితులు మా ఆత్మీయ మేలు కొరకు నువ్వు మార్చగల దేవుడు ప్రభువా, చెల్లిస్తున్నాం. నీవే అనంత జ్ఞాని, సార్వభౌముడు, సమస్తమును బాగుగా చేయడం దేవుడు. నీకు అసాధ్యం లేదు కూడా లేదు. నేను సమస్తము సాధ్యం. మా దేవా, నీ కృపతోటి మమ్మల్ని చక్కగా నడిపించిన దేవుడు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి మమ్మల్ని కాపాడుతూ ఈ ఉదయకాలం మా శిష్యులతో నీ పాదల చెత్తమును తీసుకుని వచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ ఉదయకాల ప్రార్థన సమయం నీకు మహిమ క్షేమక మీరు నడిపించాలని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనకి ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వేరే మెలకువ చేసి ప్రేరేపించి నడిపించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని తగ్గించుకొని చూస్తున్నాం. మిమ్మల్ని హెచ్చించి గనపరచు, కొనియాడుకోవచ్చు. మా ప్రభు మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 626 613 రెండవ చరణం పాడు. సువార్తను చాటింపా సుసమయం విధియేను, యేసుని నామము ఎంతో మధురము మనకు, యేసుని నామము ఎంతో మధురము మనకు, సిలువను మోయుచు భుజము చేత సువార్తలను, సిలువను మోయుచు భుజము చేత సువార్తలను లోకమునకు చాటెదము, లోకమునకు చాటెదము, ప్రశాంతుడగు యేసుని లోకమునకు చాటెదము, ప్రశాంతుడగు యేసుని సువార్తను చాటింపా సుసమయం విధియేను, యేసుని నామము ఎంతో మధురము మనకు, యేసుని నామము ఎంతో మధురము మనకు. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలంలో జీవగల దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం
ధ్యానించట కొరకు ప్రార్థన సహాయం నిమిత్తమై ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినాము. సర్వాంగ కవచములో దేవుడు అనుగ్రహించినటువంటి ఒక సైనికుడు ధరించినటువంటి ఈ యొక్క సర్వాంగ కవచం యొక్క శ్రేష్టమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆయుధాన్ని మనం చూస్తాం. ప్రతిది కూడా ఒక శత్రువుని ఎదుర్కోవడానికి కొరకైనటువంటి రక్షణ కొరకుగా, భద్రత కొరకుగా, శత్రువుతో పోరాడడానికి కొరకు ఎంతో ముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తాం. ఇలాగున పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడాలి అండి. వాస్తవానికి ఈ యొక్క సర్వాంగ కవచము అక్షరీతిగా నూతన నిబంధన ప్రకారంగా ఎదుటి వ్యక్తిని చంపడానికి కొరకు కాదు, కానీ ఆధ్యాత్మికంగా సంపాదించుకోవడానికి కొరకైనటువంటి ప్రయత్నమే ఈ సర్వాంగ కవచం యొక్క ఉద్దేశం. మనిషి చనిపోతున్న వ్యక్తిని మనం బ్రతికించడమే నిజమైనటువంటి ఆత్మీయ సైనికుడి యొక్క జీవితం యొక్క త్యాగం. ఒక వ్యక్తి యొక్క ఆత్మకు ఆధారమైనటువంటి, ప్రాణ రక్షణకు ఆధారమైనటువంటి శ్రేష్టమైనటువంటి మన ప్రియ ప్రభు రక్తం, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన కార్యము ఒక ఆత్మకు మనం అందించడమే చనిపోతున్నటువంటి వ్యక్తిని మనం బ్రతికించేటటువంటి గొప్ప పనిని ప్రభు మనకు అప్పగించింది. ఈ పని దేవదూతలకు ఇవ్వలేదు, ప్రభు రక్తము చేత కడగబడినటువంటి తన ప్రియమైన పిల్లకు మాత్రమే అప్పగించింది. మనమెంతో ధన్యులము. ఈ విలువైనటువంటి రక్షణ, ఈ రక్షణ సమాచారమును నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు పంచిపెట్టడం అనేటువంటిది మన జీవితానికి ప్రాణాధారముగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సేవ. అందుకోసమని అనుదినము మనం దేవుని స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, మనం ఎట్లు జీవించాలనో నేర్చుకుంటున్నాం. ఆ ప్రకారంగా సుఖ దుఃఖములు భూమి మీద, కుటుంబ జీవితంలో నానా రకమైనటువంటి శోధనలు, ఆ ప్రకారంగా వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు ఎన్నో మన జీవితంలో ఈ భూమి మీద యావత్తు మనుషుల వలె మనం కూడా కలిగి ఉంటూ వస్తాం. దేవుని యొక్క పనిలో కూడా ఎన్నో రకాల పోరాటములు మనం ఎదుర్కొంటూ వస్తాం. అందుకోసం అపోస్తుల కార్యం అంతా కూడా దేవుని కొరకు ఆది అపోస్తులైనటువంటి వాళ్ళు ఒక్క శ్రేష్టమైనటువంటి దైవాజ్ఞను వారు నెరవేర్చువారుగా ఉండాలని ఆ కార్యములన్నిటికీ ఒక మూల మాటను ప్రభు సెలవిస్తూ సువార్తల్లోనేమో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ కూడా గైకొనుడి అంటే మనుష్య కుమారుడు
శ్రమ పొంది మరణించి సమాధి చేయబడినటువంటి ఈ కార్యములకు మీరే సాక్షులు అని లూకాసు వార్త 4వ అధ్యాయం 46వ వచనంలో ప్రభువు రాపిస్తొచ్చినటువంటి మాటలు. అపోస్తులు సువార్త ప్రకటించువారుగా నమ్మినటువంటి వారిని బాప్తిస్మములో వారిని నడిపించి వారి శిష్యులుగా సిద్ధపరిచి ఆర్థిగా ప్రతి చోట ఒక సాక్షులుగా బ్రతకడానికి కొరకుగా దేవుడు తన ప్రజలైనటువంటి వారికి అనుగ్రహించినటువంటి ఆధిక్యతని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి చెప్పినటువంటి మాటను అపోస్తల కార్యం 1వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు గనక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని ప్రభు సెలవిస్తొచ్చి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పని మీదనే వారు ఉంటొచ్చి మరి శిష్యులు కూడా కుటుంబాలు ఉంటొచ్చినాయి. అది వరకే పేతురు కుటుంబీకుడుగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ ప్రకారంగా వారికి ఉండబడినటువంటి ప్రతి విధమైనటువంటి సమస్త పరిస్థితుల్లో ముఖ్యమైనటువంటి పని దేవుని పని మీదనే వారు ఉంటూ వస్తాము అని సెలవిస్తొచ్చు. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో వారు మాట్లాడుతూ మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని ఆర్తిగా వడ్డించడం కొరకుగా పని కలిగి ఉందుమా, మేము వాక్యం ప్రకటయందు ప్రార్థన యందును ఎడతెగక ఉందుమని వారు సెలవిస్తొచ్చు. కాబట్టి దేవుని యొక్క పనిలో రకరకాలైనటువంటి సహకారులు అనేటువంటి వాళ్ళు అవసరం. సువార్త ప్రచురించేటటువంటి వారుగా ఉండేటటువంటి ఆ ఒక్కరి ద్వారానే సువార్త జరిగినట్లు కాదు. సువార్తలో సహకారులు అనేటువంటి వాళ్ళు కూడా దేవుడు సువార్త కొరకు వాడుకునేటువంటి సాధన. దేవుని యొక్క సువార్త అనేటువంటిది ప్రార్థించే వారిని బట్టి కూడా సువార్త ప్రకటించడానికి కొరకు దేవుడు వాడుకునేటువంటి సాధనాలు. ఆర్థికంగా సమర్పించుకునేటువంటి వారు కూడా సువార్త కొరకు సహకారులు. అలాగున పరిచర్య చేయనటువంటి వారికి ఆ రీతులుగా ఆహార పదార్థాలు వారికి పోషణ అందించేటటువంటి వారు కూడా సువార్తకు సహకారులే. ఆ రీతిగా నానా రకములుగా దేవుని యొక్క పని, వాహనాలు నడిపించేవారు కానీ ఆ రీతిగా ఆయా స్థలాల్లో సువార్తికులు చేర్చుకునేటువంటి ఆయా మరి గృహాల్ని దేవుని పని కొరకు తెరిచినటువంటి వారే. ఎన్నో రీతులుగా దేవుని యొక్క పనిలో అందరూ కూడా పాలి భాగస్తులు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో దేవుని కార్యం కొరకుగా దేవుడు మన జీవితాన్ని ఆయన మహిమ కొరకు వాడుకున్నటువంటి వారై వచ్చి ప్రభు ప్రజలుగా ఈ యొక్క సంగతిని మన జీవితంలో గుర్తించుకొని ఈ ఉత్తమమైనటువంటి పని కొరకు ఎల్లవేళ మనం సాగిపోవారుగా ఉండాలి. ప్రభు తన పనికి పంపించినప్పుడు ఇద్దరిద్దరిని పంపిస్తూ వచ్చినాడు. అది ఎంతో శ్రేష్టమైనటువంటి దైవికమైనటువంటి ఆదరణకరమైనటువంటి పరిచర్యగా ఉంది. ఎందుకు ఇద్దరిని పంపుతూ వచ్చినాడనంటే ఇద్దరు ఏకీవించి ప్రార్థించడానికి కొరకైన తలంపు చెప్తూ వచ్చినాడు. ఇద్దరు
కలిసి ఉండుట అనేటువంటిది ఉభయుల క్షేమము అన్నాడు. ఆ ప్రకారంగా వారు పడిపోతే ఒకరు లేవనెత్తొచ్చు అంటొచ్చింది. అటు రీతిగా దేవుని యొక్క పనిలో ఒంటి జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు, జోడుగా పంపుతూ వచ్చినాడు. మనం ఒంటరిగా ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా అది మన వ్యక్తిగత ప్రార్థన అవసరమే. ప్రభుతో సహవాసం మన జీవితం చక్కదిద్దుకోవడానికి, దేవునికి మాత్రమే వ్యక్తిగతంగా తెలియజేయాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ పంచుకోవడానికి కొరకు. అయితే దేవుని పనికి మనం ఓపెన్గా దైవ కార్యం కొరకుగా సంఘ మనవుల కొరకు ప్రార్థించటం, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు ప్రార్థించటం, సమిష్టిగా ప్రార్థించడం అనేది ప్రభు మన యొక్క ఆత్మీయ జీవితానికి అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యం. ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి కార్యం. మనం ఎరగని ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎరగని మనుషుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అది ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. అందుకోసమని బూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉండాలి అన్నాడు. అలా ఆత్మల అడుగుట్లో కూడా జనముల స్వాస్థ్యంగా అడగండి, నేను బూదిగంతాల వరకు సొత్తుగా ఇస్తాను అన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన యొక్క ప్రభావము ఎక్కడ దేవుడు ఏ ప్రకారం కార్యం జరిగిస్తాడో మనకు తెలియదు. అడుగు వాటిని నేను పొంది ఉన్నామని నమ్ముడని ప్రభు సెలవిస్తూ వచ్చింది. అటు రీతిగా వ్యక్తుల కొరకు, ఆయా ప్రాంతాల కొరకు, దేశాల కొరకు, ప్రపంచం కొరకు మనం ప్రార్థన ద్వారా కూడా ఆత్మల్ని ప్రభువులో సంపాదించుకొని వెళ్తున్నాయి. ప్రభు మనకి ఇచ్చినటువంటి సువార్తలో ప్రార్థన కూడా ఒక భాగముగా మనం చూస్తాం. కాబట్టి నేరుగా సువార్త ప్రకటిస్తేనే సువార్త చేసినట్లుగా కాదు. అందుకు దేవుని భక్తి గారు ఆరంభ క్రైస్తవ జీవితంలో కరపత్రాలు తీసుకొని కనిపించిన ప్రతి వ్యక్తి కూడా పంచుకోవచ్చు. ఆ రీతిగా సంఘము అన్నటువంటిది ఆయన ఏ డినామినేషన్ చేరకూడదని దేవుడు షరతు పెట్టిన కారణం చేత ఏ వ్యక్తితో తన అక్కర చెప్పుకోకూడదు, ఏ డినామినేషన్ చేరకూడదు, తన ఆస్తిలో ఏ విధమైనటువంటి వాటా తీసుకోకూడదని ప్రభు తనకిచ్చిన షరతుల ప్రకారంగా బాంబేలో మరి ఎంతగానో కరపత్రులు పంచుతూ ఒకరోజు ఒక నిరుత్సాహానికి గురైనాడంట. ఇన్ని పత్రులు పంచాను, ఏ ఒక్కరైనా మరి నేను పంచిన కరపత్రాల్ని చదువుకొని మేము రక్షించబడ్డామని ఒక్కరైనా నా దగ్గరికి వచ్చి చెప్పకపోయినే నేను చేసేది తప్ప ఒప్ప అని ఒక ఆలోచనకు వచ్చినప్పుడు ప్రభుత్వంలో ప్రభువా మరి ఇంత ప్రయాసపడ్డాను, మరి ఒక్క ఆత్మని రక్షించబడినట్లుగా ఎవరు రెస్పాన్స్ ఇచ్చి రాలేదని అంటే అప్పుడు ప్రభు అన్న మాట, నిన్నెవరు చేయమన్నారు అని ప్రభు జవాబు ఇచ్చారు. అదేంటి ప్రభువా, మరి నేను సువార్త ప్రకటించమన్నావు, నేను ప్రకటిస్తూ వచ్చాను, మరి ఫలితము లేకపోయిందంటే సువార్తలో మొదటి భాగము నన్ను స్తుతించేది, ప్రార్థించేది, దైవ చిత్తము కొరకు వాక్యమును ధ్యానించేది, దైవాత్మ ఆధీనములో ఉండి నేను చెప్పిన ప్రకారంగా పోయేది కానీ నీకున్నటువంటి సొంత ఆసక్తిని బట్టి పంచుకుంటూ పోయింది కాదు. ఇక మీద అలా చేయొద్దని అంటే ప్రభు తనకు చెప్పేంత వరకు పోయేటువంటి వాడు కాదని ఒక మంచి లెసన్ దేవుడు తన ఆత్మీయ జీవితం నేర్పిస్తూ, అది మనందరికి కూడా అనుభవించుకోవలసినటువంటి విషయమే.
అందుకొరకనే సువార్త ప్రకటించమన్నాడు వాస్తవమే. కానీ సువార్తకు పంపబడటానికి మునుపు ప్రభు ప్రార్థన చేశాడు. వారిని అపోస్తలుగా నియమించాడు. ప్రార్థన చేసి వారిని పంపిస్తూ వచ్చాడు. అందుకోసమనే మనము సమిష్టిగా కూడి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మన వ్యక్తిగతం కూడా ఆ ప్రకారంగా ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ప్రార్థన చేసి ఆరుగా దేవుని మహిమ కొరకు ఆత్మల్ని పట్టు జాలరులుగా మనం వెళ్ళాలనే ప్రభు కోరుతారు. కాబట్టి 2 మాటలు మనం చదువుకొని ప్రార్థనలో వెళ్తాము. మొదటిది లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ ప్రభు భూమి మీద తాను జరిగిస్తూ వచ్చినటువంటి సేవలో ఎంత మంది బృందం ఉంటొచ్చిందో మనం చదువుతాం. 8వ అధ్యాయము లూకా సువార్త 1వ వచనం నుండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యెహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. కాబట్టి దేవుని పని సువార్తలో సహకారులంటే ఇది దేవుడు వాడుకునే విధానాలు. ప్రభు పనికి పోయే వాళ్ళు ఉన్నారు. ప్రభు పనిలో ఆర్థికంగా సమర్పించుకొని ఆర్థిక దేవుని పనికి సహకారులుగా ఉన్నటువంటి వారుగా ఉంటొస్తున్నారు. సువార్త అనేటువంటిది ప్రతి సమాజము బాధ్యతగా ప్రకటించాల్సినటువంటి పని. ప్రతి వ్యక్తి దేవుని బిడ్డగా ఈ పనిలో కొనసాగవలసినటువంటి జీవితంగా మనం చూస్తాం. ఈ పని తప్పిపోతున్న కారణం చేత మిగతా అన్ని కూడా చెత్త చెదారాలు మనుషులు చేరినటువంటి వారై ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, అసలు దేవుని పని అనేటువంటి ముఖ్యమైనటువంటి గురి లేని కారణం చేత సమయాన్ని పొందుపుచ్చుకోవడం, ద్రవ్యాన్ని నష్టపరుచుకోవడం, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, ఉత్తమైనటువంటి దేవుని పనికి మన జీవితాన్ని వెచ్చించకపోవడమే కలుగుతూ ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి దుస్థితి. అందుకోసమనే ఏ ఇద్దరు కలిసినా కానీ ఆత్మీయ సంగతులు మాట్లాడుకొని పురికొల్పుకోవాల్సినటువంటి వారమై ఉంటుంది. చూడండి, ప్రభు ఎవరితో మాట్లాడినా కానీ నవ్వులాటతోటో హాస్యముగానో కాలక్షేపంగానో గడిపినట్లుగా ఎక్కడ మనం చూడం. ఆయన ఏ మాట బోధించినా ఒక వ్యక్తి జీవితాన్ని కట్టడానికి కొరకి. అమ్మాయి మార్గంలో 2 వ్యక్తులు పోతున్నప్పుడు ప్రభు వారితో కూడా నడిచి వారికి దేవుని యొక్క సంగతులు బోధిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన మనతో మాట్లాడుతూ మన హృదయాన్ని మండలేదా అంటొచ్చు. చూడండి, దేవుని ప్రజలుగా మన ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కలుసుకుంటూ వచ్చినప్పుడు ఆత్మీయంగా మండించబడే జీవితం లేకపోతే సైతానుడు అక్కడ ప్రవేశించడం దాని అర్థం. కాబట్టి మనం మాట్లాడినప్పుడు ముసలమ్మ ముచ్చట్లుగానో లేకపోతే వ్యర్థమైనటువంటి మాటలుగానో భక్తిహీనులుగా మనం చేసినటువంటి వాటికి చెవి ఇవ్వద్దు. ప్రతి మాటకు దేవుని లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి తలంపుకు లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి విధమైన క్రియకు లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకోసం భూమి మీద దేవుని పని కొరకై మన ఆత్మీయ జీవితంలో
నిత్యత్వమందు మనము దేవుని కొరకు చేసే పని నిలిచి ఉంటుందా లేకపోతే కాలిపోతుందా అన్నటువంటిది బహు జాగ్రత్తగా మనం చేయవలసినటువంటి వారమై ఉంటాం. కాబట్టి దేవుని కొరకు ఇటువంటి శ్రేష్టమైనటువంటి త్యాగ సహితమైనటువంటి పరిచర్య భూమి మీద నమ్మకంగా జరిగిస్తూ వచ్చిన వారి కారణం చేత ప్రభు అనేక ఆత్మను రక్షించుకుంటుంది. రాత్రి ఒక మెసేజ్ చూశాను, అమెరికాలో క్రైస్తవ్యం పడిపోయింది అని ఒక మాట చూస్తూ వచ్చాను. ఎంతో బాధ అనిపించింది. ప్రపంచానికి సువార్త వెళ్ళడానికి కొరకుగా పంపబడినటువంటి దేశాలు అమెరికా కూడా ఒకటి. ఇంకనూ దేవుని పని శేషం జరుగుతుంది, కానీ క్రైస్తవ్యము పడిపోయినటువంటి స్థితి కలిగినటువంటి అమెరికా యొక్క దుస్థితి అనే ఒక మాట వచ్చినప్పుడు ఎంతో విచారం అనిపించింది. వేల సంఘాల అమ్మకానికి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అమెరికా. కారణం, సువార్త ప్రచురించువారు లేరు, వాక్యాన్ని బోధించువారు లేరు, ప్రార్థన భారం కలిగినటువంటి వారుగా లేరు, ఆర్థిక ఆత్మీయ సహవాసులు పురుకొల్పుతున్న వారుగా లేరు. మనం ఏదైనా ఉదయకాలం కొంత సమయాన్ని ప్రభుత్వంలో కలిగి ఉంటూ వస్తున్నామంటే దేవుడు మన కృపచేత ఈ యొక్క నడిపింపులు తీసుకుని వచ్చినాడు. ఈ ప్రార్థన యొక్క విలువ మనం గుర్తిస్తున్నాం గనక కొంత కష్టమైన, మనకు బలహీనతలు ఉన్న, ప్రయాసలు ఉన్న ప్రభు పని కొరకై ఆ రీతి మనం కనెక్ట్ అయ్యి వచ్చి ప్రార్థన చేస్తూ, అందుకోసమని అపోస్తలుడు పౌలు జైల్లో ఉంటూ ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఇంకొక మాట కూడా ఇలా అన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఎలాంటి కావున మాట అన్నాడు. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. కాబట్టి పౌలు జైల్లో ఉండి తనకు నిజంగా సహకరించిన ఆ స్త్రీలు అన్నాడు, క్లెమెంటు అన్నాడు, ఇంకా ఇతర సహకారులు అన్నాడు, సువార్త పనులు నాతో ప్రయాసపడిన వారు అన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో సహకారులు అనేటువంటి వాళ్ళు సువార్తలో ప్రయాసపడే వాళ్ళుగా ఉన్నారు, ఆర్థికంగా సమర్పించుకునే వారు ఉన్నారు, క్రియాపూర్వకంగా పనులు చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని రీతులుగా దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడే ఆ పని ఎంతో చక్కగా జరుగుతూ వస్తుంది. చూడండి, పౌలు ఎన్నో సంఘాలు సేవ చేస్తూ వచ్చాడు, కానీ ఒక సాక్ష్యం పలుకుతూ వస్తాడు. ఏంటంటే 15వ వచనంలో ఫిలిప్పీలే దేవుని యొక్క సువార్తలో వారు సమర్పించుకున్న వారని మాట రాస్తూ వస్తాడు. ఫిలిప్పీయులారా, సువార్తను నేను ప్రారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసేదిరి. నేను ఈవిని అపేక్షించి ఎలాగ చెప్పుట లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమియో తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయములకు మహిమ కలుగును కాక. కాబట్టి ప్రభు కార్యముల కొరకుగా మనం ఎంతో విశాలమైనటువంటి
గ్రహింపు కలిగినటువంటి వారంగా ఉండాలని ప్రభుత్వం. దేవుని పని ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ నూతనంగా కార్యము జరుగుతా ఉంది, అక్కడంతా కూడా మన ప్రార్థన ఉండాలా, మన సమర్పణ ఉండాలి. అది సరైనటువంటి విధానం. ఎవరన్నా ఏమన్నా చేసుకొని నేనైతే ఇచ్చేది చేస్తాను అన్నటువంటిది ఒక గుడ్డి జీవితంలో ఉండేది కానే కాదు. అందుకోసమనే ప్రభు బిడ్డలుగా దైవజనుడు భక్సింగ్ గారు చేస్తూ వచ్చిన సేవలో 175 సువార్త పని, ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు ప్రత్యేక కోడికలు నానారీతులుగా పెడుతూ వచ్చితే రూ. 25 మాత్రమే మందిర అవసరతలు వాటి కొరకు ఖర్చు చేసేవారంట. అందుకు సేవ ప్రపంచం అంతా విస్తరించింది. కాబట్టి మందిరాలు నిర్మించుకోవడము, నానా రకాలుగా వస్తురూపకమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చిన కాని చేత కట్టించుకునేది, కొట్లాడుకునేది, డబ్బులు పోగేసుకునేది, వాటి మీద పెత్తనం చేసుకునేది. ఆ ప్రకారంగా లౌకికమైన వాటికి స్థానం ఇచ్చుట వలన దేవుని యొక్క పని జరగవలసిన టైంలో జరగక ఆటంకపరచబడిన కారణం చేత, చేయవలసిన టైంలో చేయలేని కారణం చేత, చేయాలనుకున్న టైంలో కూడా చేయలేనటువంటి పరిస్థితికి మనం గురయ్యేటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి వెలిగింపు కలిగి ఆయన పనుల కొరకు, ఆయన కార్యముల కొరకు సాగిపోవాలి. కాబట్టి సువార్త ప్రకటించనటువంటి ప్రాంతాలకు ప్రకటించడానికి కొరకు ప్రార్థించాలి. అందుకొరకనే నన్ను పంపు ప్రభువా అన్నాడు యెషయా. ఆ ప్రకారంగా మనం పంపబడుతూ రావాలి, ఇతరులకి సహకారం చేసి పంపించు వారంగా కావాలి. ఆ రీతిగా దేవుని పని కొరకై ధైర్యము, ప్రభు కొరకైనటువంటి ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటే తప్ప దేవుని పని చేయడం చాలా కష్టం. ఆ రీతిగా ప్రభు తన మహిమార్థమై తన గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించు వారై ఉంటున్నారు. కాబట్టి ఉదయకాలంలో మనం ఎంతో భారముతో దేవుని యొక్క పని మనలో, మన ద్వారా జరిగించబడినట్లుగా విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తాము. ఈ దినమంతటి పరిచయగా ప్రార్థన చేస్తాము. సోదరి సిస్టర్ కూడా కొంత అనారోగ్యంగా ఉంటున్నారు. ప్రభు వారిని కనికరించినట్లుగా ప్రార్థన రాలేకపోతున్నారు. వారి ఆరోగ్యం కొరకును ప్రార్థన చేస్తాము. జయశీలమ్మ గారి కొరకు గత కాలమంతా మనం ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రభు తనను తన సన్నిధికి తీసుకున్నారు. విడవబడినటువంటి తన పిల్లల్ని ఆదరించినట్లుగా ప్రార్థన చేస్తాము. సంగారెడ్డిలో సబిత అశోక్ అనే ఒక కుటుంబం ఉంటుంది. అశోక్ అనే బ్రదరు కిచెన్లో బాగా సహాయం చేసేవాడు. తాను కూడా నిన్నటి దిన యాత్ర ముగించాడు. విడవబడి కుటుంబాన్ని ప్రభు ఆదరించినట్లుగా మనం ప్రార్థన చేస్తాము. భూస్థాపన కార్యక్రమాలు కూడా దేవుని మహిమ కొరకుగా చక్కగా కలవరం లేకుండా ప్రభు సహాయం చేయనట్లుగా, సమాధుల స్థలాల దగ్గర కూడా ఒక కొట్లాట దేవుడే సమాధాన రీతిగా జరిగించినట్లుగా మనము ప్రార్థన చేస్తాము. ఆ రీతిగా ప్రభు మహిమ కొరకై మనం సాగిపోదాం. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? శ్రీరామనిష్ఠ గారు ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు. చాందనమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్వర్ణమ్మ సిస్టర్ కూడా ప్రార్థన చేయొచ్చు. సమయాన్ని బట్టి మనము ప్రార్థనలో త్వరగా వెళ్తాము. విశదీకరించి చేయక ఒక్కరు ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తే సరిపోతుంది. యెరూషలేము యుద్ధం జరుగుతుంది, ఒక్కరు చేయండి.
సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు, సంఘ క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అన్యజనుల రక్షణ కొరకు ఏ ప్రాంతమైనా ప్రభు మనకిచ్చిన ప్రేరేపణను బట్టి ప్రార్థన చేయండి. ఈ దిన పరిచర్య దేవుడు తన మహిమ కొరకుగా నిన్నటి దిన యూత్ రిట్రీట్ పరిచర్య కొరకును కృతజ్ఞతతో ప్రార్థన చేస్తాం. అలా కుటుంబ సమస్యలంటే ఒకరు ప్రార్థన చేయొచ్చు. అంటే చేసేది నలుగురము కదా, ఆ నలుగురములో ఒక్కొక్కరు ఒక అంశం తీసుకొని ఆ రీతిగా ప్రార్థన చేస్తే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. త్వరగా ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలతో ఈ ఉదయ కాల్సంలో ప్రభువా మీ పాద సన్నిధికి సజీవులుగా తండ్రి నీ ప్రియబిడలతో కూడి తండ్రి మిమ్మల్ని కొనియాడటానికి తండ్రి నా యొక్క ప్రార్థన విన్నపాలను నీ ఘనమైన నామంలో నీకు తెలియజేసుకోవడానికి తండ్రి ఉదయాన్నే ప్రభా నా ప్రార్థనను నాయన నీ సన్నిధిలో కాచి తండ్రి నీ సన్నిధిలో ప్రభా నీకు విన్నవించుకోవడానికి మీరు ఇచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రములు. పాపిని నన్ను ప్రేమిస్తూ వచ్చినారు, ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించి తండ్రి నన్ను విమోచించుకొని లోకంలో దుష్టత్వం నుంచి దుష్టు నుంచి నన్ను తప్పించి నిజంగా ప్రభా సత్యం అనుసరించి నన్ను బ్రతకాలని సత్యవంతుడైన దేవుని సేవించుకుంటే ఆయన ద్వారా తండ్రి అనేక మేలు పొందుతూ తండ్రి నిత్యత్వంలో కనబడాలని మీ ఆశ ఉంటుంది. దానికోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడు చూస్తుంటున్నాను. దయలు తండ్రి ఉదయకాశంలో ప్రభా నీదే దాల్సింది ప్రభా మీరు ఆత్మచేత అభిషేకించి ప్రభా మీరు దయచేస్తూ వచ్చినటువంటి నీకు పరలోక మన్నా కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి మీరు ఆశించిన కోణంలో ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ తండ్రి సర్వంగ కవచం ధరించుకొని ప్రభా దుష్టుని ఎదిరించే విషయంలోనూ తండ్రి నిజమే ప్రభా మేము పోరాడినది శరీర సమ్ములతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క సమూహంతో ప్రభా ఆ పోరాటంలో మీరు మాకు విజయం ఇచ్చే దేవుడు తండ్రి నిజం ప్రభా. అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. నిన్నటి నాయన నీ ప్రజలతో తండ్రి నేను కూడా కనబడటానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రాలు. దాన్ని ఘనంగా మీరు జరిగిస్తూ వచ్చినటువంటి నాయన యొక్క యూత్ రిట్రీట్ కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఆయా స్థలాల్లో ప్రభా మీరు చేసిన కార్యాల కొరకు వందనములు. ఎంతమంది ఏవన బిడ్డలు నాయన పాలు పొంది తండ్రి సమకూర్చబడే దానికోసం ఇచ్చిన కృప కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. విన్న వర్తమానాన్ని వారి జీవితాల్లో తండ్రి వారి హృదయాలు భద్రపరుచుకొని తండ్రి నీ యందు నమ్మిక కలిగి తండ్రి మీరు నేను నీలో కొనసాగే భాగ్యాన్ని నీ బిడ్డలైన వారికి దయచేస్తూ రావాల్సిందిగా తండ్రి ప్రార్థిస్తూ వస్తున్నాను. ముఖ్యంగా తండ్రి అనేక దినాలుగా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు జయశీలక్కను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. తన వ్యాధి బాధల్లో మీరు చాలా దేవుడుగా ఉంటూ వచ్చినారు. దళ తండ్రి ఎంతో పోరాటము తండ్రి మరి నా తండ్రి ప్రభా నాయన మీరు సహాయం చేస్తూ వచ్చినారు. నాయన అయితే ప్రభా తుదకు తనని సన్నిధి తీసుకుంటూ వచ్చినారు. తండ్రి విడబడిన యొక్క కుటుంబానికి ఆదరణ మీరు దయచేస్తురండి. తండ్రి మీరు తండ్రిగా తల్లిగా వారికి ఉండి తండ్రి వారిలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తున్నామని దయగల తండ్రి ఎంతో నాయన దుఃఖం ఉంటుంది. తల్లిని కోల్పోయినటువంటి పరిస్థితి కరుణించండి, కృప చూపించండి నాయన. మీరు నిత్యత్వంలో తండ్రి మీరు నాయన తనను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనములు. అయితే ప్రభా మీరే ఆ యొక్క కుటుంబాన్ని ఆదరిస్తున్నామని తండ్రి నీ యొక్క నిత్య ఆదరణ చేత ఆ కుటుంబాన్ని మీరు నాయన ఆదరించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని నా తండ్రి ప్రభా సంగారెడ్డిలో కూడా అశోక్ అనే బ్రదర్లు కూడా ప్రభా నీ యొక్క పిలుపులోనికి తండ్రి నీ మహిమలోని తీసుకుంటూ వచ్చినారు. ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి దయగల తండ్రి, కృప చూపించండి. నేను నిజంగా ప్రభా మీరు ఆదరిస్తే తప్ప మేము ఆదరించబడం ప్రభా. తండ్రి మీ యొక్క ఆదరణ మనుషులు ఇచ్చే ఆదరణ కాదు దేవా. నాయన నువ్వు నిత్యమైనటువంటి దేవుడు. తండ్రిని ఆదరించి ఆ కుటుంబాన్ని కూడా మీరే ఆదరించి మీ నామను మహిమ తెచ్చుకోండి నాయన. భూస్థాపన అంతట్లో కూడా నీ కనికరాన్ని చూపిస్తురండి నాయన. ఎంతో సజావుగా ప్రభ మర్యాదగా తండ్రి క్రమముగా ఆ భూస్థాపన జరిగే విషయంలో దయగల తండ్రి అనేకులు వచ్చి పాల్పొంది ప్రభా అక్కడ కూడా ప్రభా మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా మీకు కృపను దయచేసి రావాల్సిందిగా తండ్రి ప్రార్థిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి ఈ రీతిగా మరి సాల్మన్ అన్న విషయంలో ఇంతవరకు మీరు కనుకరిస్తూ కృప చూపించి సహాయం చేస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నిజం ప్రభా ఇక ఉదయకాల ప్రార్థన ఆరంభించింది మొదలు ఎంతవరకు ఆగిపోకుండా తండ్రి సాగిపోయే విషయంలో మీరు ఇస్తున్న కృప కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. అనేక బలహీనతలిగినటువంటి తండ్రి పరిస్థితుల్లో కూడా నీ యొక్క కరుణను కటాక్షాన్ని చూపిస్తూ తండ్రి నా కృప నీకు చాలునన్న రీతిగా అన్నను బలపరుస్తూ ప్రతిరోజు నా తండ్రి ప్రభా మీరు
తండ్రి కృప చూపిస్తూ సహాయం చేస్తూ నడిపిస్తూ వస్తున్న నీ ప్రేమంతటి కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. ఆయా నిజంగా పౌలుకు మీరు సెలచిన రీతిగా నా కృప నీకు చాలును అన్నట్లు తండ్రి బలహీనతల్లో నీ కృప సరిపోయిందిగా అన్నకు దయచేస్తూ కృప చూపిస్తూ వస్తున్నాను. నీ ప్రేమంతటి కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి ఉన్న బలహీనతలు అన్నింటిలో కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి నిజంగా ప్రభా సేవకు ఆటంకంగా లేకుండా ప్రభా నాయన మీరే సహాయం చేసి తండ్రి ఆ యొక్క షుగర్ లెవెల్స్కు నాయన మరి కంట్రోల్ ఉండేలాగున్న తండ్రి నాయన కాలు వాపుల నుంచి కానీ ఆ బీపీ నుంచి కానీ దయలు తండ్రి ఆ వినికిడి లోపం నుంచి కానీ దయగల తండ్రి ఆ దృష్టి లోపం నుంచి కూడా ఏది లోపం లేకుండా అన్నీ నా తండ్రి ప్రభా చక్కగా తండ్రి బాడీలో మీరు ఇచ్చినటువంటి ప్రతి పార్ట్ తండ్రి నీ కృప ద్వారా చక్కగా పని చేపట్టడానికి మీ కృపను అనుగ్రహిస్తురండి, సహాయం చేస్తురండి. రాన్న దినాలు అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా అన్న పరిచర్యను మీరు దీవెనకరంగా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అయ్యా మరి అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. విజయమేర అక్కను తనను కూడా బలపరిచి తన యొక్క బీపీ కూడా కంట్రోల్ ఉండేలాగున ఆ శరీర బలహీనతల్లో తండ్రి ఆ నరాల బాధ నుంచి అయ్యా మరి బీటువ లోపం నుంచి వీటన్నిటి నుంచి కూడా మీ కనికరాన్ని దయచేస్తూ రమ్మని ఆరోగ్యవంతురాలు ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ చిన్న బిడ్డ ఓల్డర్ని కూడా జ్ఞాపకం చేసుకొని తన ఇన్ఫెక్షన్ అంతటి నుంచి మీరు విడిపించి మీ నామను మయం తెచ్చుకొని బిడ్డ చక్కగా నార్మల్ లైఫ్ లీడ్ చేసే విషయంలో స్కూల్కి వెళ్ళే విషయంలో మీ కనికరాన్ని చూపించమని సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి మరి శిబరాని సిస్టర్ని కూడా మీ దయలో జ్ఞాపకం చేసుకొని తను బలహీనంగా ఉండి ప్రభా ప్రార్థన కనెక్ట్ కాలేనటువంటి పరిస్థితి సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మీరే తనకు నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి నీ శక్తి మీరు ముట్టి స్వస్థపరిచి సహాయం చేస్తురమ్మని తన యొక్క బాధ్యతలన్నింటిలో మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ మా యవన బిడ్డలందరినీ మీ పాలసని తీసుకొస్తుంటుండగా మీ కృప చేత కనికరించి మా బిడ్డలు తండ్రి బలవంతం చేతిలో బాణముల వల్లే మా పిల్లలు ఉండటానికి సహాయం చేస్తురండి తండ్రి. యవన కాలంలోని కాడి కిందికి వచ్చి నాయన మోయేళ్ళు ఉంది బిడ్డలుగా మా బిడ్డల్ని మీరు చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ దుష్టు నుంచి ఈ యొక్క లోక మాలిన్యం నుంచి మా బిడ్డలు తప్పించి దయలతోని నీ కొరకు నాయన ఎంతో రోషంగా ఉన్నటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి మా ప్రభువును అందరికీ బహాటంగా తండ్రి కనుపరిచే వారుగా మా బిడ్డలు ఉండటానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ తబిత విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ దయలతో ఎంత మంచి దేవుడు నాయన నిజమే ప్రభా మేము వేడుకొనుక మునిపే మా అక్కర్లేని దేవుడు మేము ప్రార్థిస్తుండగానే మాకు నాయన ఉత్తరం ఇచ్చేవాడు. అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడు చూస్తున్నాను. ఈ ఉదయకాల ప్రార్థనలు ఎంతో తండ్రి బలం ఉంది ప్రభా. ప్రార్థనకు నాయన మీరు జవాబునిస్తూ మా ప్రతి ఒక్కరు తీరుస్తూ తండ్రి నాయన మీ చెంతకు వచ్చినప్పుడు మమ్మల్ని ప్రభా తృప్తిపరిచే దేవుడుగా మీరు ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ నా కుటుంబ పక్షాన్ని ఎంతవరకు మీరు కనపరుస్తూ వచ్చిన అపారమైన కృప కొరకు వందనం చెల్లిస్తూ డేవిడ్ బిడ్డ పక్షాన్ని కూడా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు కనికరించి కృప చూపించి తండ్రి బిడ్డ నెమ్మదిగా నిద్రించే దానికోసం ఇచ్చిన కృప కొరకు వందనం చెల్లిస్తూ ఆ యొక్క కడుపు నొప్పి నుండి కూడా బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరిచి మీ కృపను అనుగ్రహించి దయలు తండ్రి నాయన మీరే సహాయం చేసి మీ నామను మహిమ తెచ్చుకున్నందుకు వందనం చెల్లిస్తూ భవిష్యత్ దినాల్లో కూడా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంచి తనకు సంతట్లో మీ కనికరాన్ని చూపించి దయలు తండ్రి నీకు సమీపంగా నాయన నీ యొక్క నామాన్ని తండ్రి ఎంతో ఘనంగా సేవించుకుంటూ దయలు తండ్రి వారి జీవితాల్లో మిమ్మల్ని కలిగి ఉండే విషయంలో నా బిడ్డలకు నాయన నీ బిడ్డలకు నాయన విశ్వాసములు అందరికీ కూడా మీ కృప సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ దయలు తండ్రి మా యొక్క పిలుపు నా తన ప్రభా ఎప్పుడో తెలియదు కనుక నిజమే ప్రభా ఈ రోజు వారమే కానీ నిన్నటి వారమే కానీ ఈ రోజు వారం కాదు ప్రభా కనుక మేము సిద్ధపాటు కలిగి ఉండే విషయంలో సహాయం చేస్తుండండి. లోకంలో ఉన్నామంటే ప్రభా అయ్యా మరి ఇది అశాశ్వతమైనటువంటి లోకం ప్రభా. శాశ్వతమైన యొక్క పరలోకం నిమిత్తం గురి కలిగి మేము బ్రతకటానికి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నాయన పౌలు వల్ల మా బ్రతుకు జీవితాన్ని మేము చక్కగా ఉంచుకోవడానికి మీ కృపను సహాయం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ మీరు ఇచ్చిన దేవతానం కొరకు వందనం చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ హృదయపూర్వక స్తుతి ఆరాధన ప్రార్థన విన్నపాలను యేసుక్రీస్తు వారి ప్రశస్తగా మీ నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వాధికారమైన ప్రభానికి స్తోత్రములు, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. రాజులకు రాజు ప్రభులకు ప్రభువు తండ్రి, సర్వసైన్యములకు అధిపతి యెహోవా దేవుడవు, సమస్తము నెరిగిన దేవుడవు ప్రభా, నీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. తండ్రి మరి ఈ దినము నీ బిడ్డలతో కనెక్ట్ అవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయం తండ్రి నీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి నా నోరు తెరిచినందుకు వందనాలు ప్రభా. ఎక్కడ పడిపోయానో తండ్రి, ఎక్కడ నీకు దూరం అయ్యానో దయతో జ్ఞాపకం చేసుకొని మీ రక్తంలో కడిగి ప్రార్థనకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామం పేరట ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ మీరుంటా అన్నారు. మీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మా మధ్యన ఉన్నారని, మా ప్రార్థనలు ఆలకిస్తున్నారని, మీ సొంత సమయంలో మీరు ప్రభా జవాబిస్తారని విశ్వాసంతో నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
నాయన మా మనవులన్నీ మీ పాదముల దగ్గర పెట్టుచున్నాం, దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి పరిచర్యలన్నిట్లో కూడా మీరు సహాయం చేస్తూ రండి ప్రభా. కృప చూపించండి తండ్రి. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు. నిన్నటి దిన పరిచర్య అంతట్లో కూడా సహాయం చేశారు ప్రభా. మరి ఆగస్టు 15 సందర్భంగా ప్రభా యవనస్తుల పరిచర్య మీరు ఆశీర్వాదకరంగా చేసినందుకు నీకు వందనాలు. అయితే నీ వాక్యము బిడ్డలు విన్నారు, వారి హృదయాల్లో మీరు కార్యం చేయండి ప్రభా. మరి మీ బిడ్డలు తండ్రి మంచి సాధనాలుగా మీ కొరకు వాడబడినట్లు నాయన నీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా, నీ కాడి మోసే బిడ్డలుగా చేయండి తండ్రి. యవనస్తులను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అవ్వకుండా ప్రభా తండ్రి, ఈ యొక్క మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అవ్వకుండా తండ్రి, లోకంలో పడిపోకుండా, ఎన్నో లోకంలో ఆకర్షణలు ఉన్నాయి ప్రభా. వారి కన్నులు, చూపులు, మాటలు అన్ని పవిత్రంగా ఉండునట్లు మీరే సహాయం చేయమని యవనస్తులైన బిడ్డలు, సార్వత్రిక సంఘంలో బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను కూడా మీరు నిలబెట్టుకోమని ప్రభా, నీ కొరకు వాడబడినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. అంచెదినములు, అపాయకరమైన కాలములు తండ్రి, నెమ్మది లేని పరిస్థితులు, భయంకరమైన రోజులు, ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు. ఒక్క గడియ, ఒక్క క్షణం మాది కాదు. మేము దేవుని బిడ్డలమని గమనికగలిగి నీ రక్తంలో కడగబడిన వారమని, విలువైన మీ రక్తంతో మమ్మల్ని కొన్నారు. మేము కూడా విలువైన బిడ్డలుగా ప్రభా యథార్థతతో, పరిశుద్ధతతో, నీతితో ఈ సర్వాంగ కవచమును ధరించుకొని అనుదినము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మెలకువతో తండ్రి మరి విశ్వాసములో ఎదుగుతూ ప్రభా నీతి అనే ఆ యొక్క సత్యం అనే మీ యొక్క ఖడ్గమును ధరించుకొని ప్రభా నాయన నీ కొరకు మేము ముందుకు నడవటానికి, మంచి సైనికులుగా పోరాటానికి కూడా మాకు కూడా సహాయం చేయండి. తల్లిదండ్రులైన వారు కూడా తమ బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, తమ కుటుంబం కొరకు ప్రభా వారు కూడా ప్రార్థించేవారిగా వారిని బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నాయన మేము బలపడుతూ మా బిడ్డలను కూడా బలపరుస్తూ మీలో మేము నడిపించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మా బిడ్డలకి రోదనము నేర్పించడానికి సహాయం చేయండి నాయన. వీధుల్లో మరి పసిపిల్లలు కనపడకుండా, రాజమార్గములు ఎవరిని కనపడకుండా వారి నాశనం చేయడానికి మరణం మా కిటికీలు నిక్కుచున్నదని ఈ దినము అదే జరుగుతుంది కదా ప్రభా. నీ వాక్యం నెరవేరుతుంది. ఎక్కడ చూచిన తండ్రి భయంకరమైన పరిస్థితులే. మీరే కాపాడండి. శత్రు యొక్క ఆలోచనలన్నీ పడగొట్టండి ప్రభా. మీరే కృప చూపించి మీ బిడ్డలను కాపాడమని వేడుకుంటున్నాను. చిన్నపిల్లల పరిచయను కూడా దీవించండి ప్రభా. సంఘాలు, దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచయలు దీవించండి ప్రభా. తండ్రి సంగారెడ్డి పరిచర్య జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి దైవజనులు యాండ్రూ బ్రదర్, షేబా అంటే ఆశీర్ పరిచయాన్ని దీవించండి ప్రభా. బ్రదర్ కూడా అమెరికా వచ్చారు. ఎందు నిమిత్తం అయితే మీరు తీసుకొచ్చారో పరిచయం అంతట్లో మీరు తోడై ఉండి మీ బిడ్డల పట్ల మీకున్న ఆ యొక్క ప్రణాళికలు, మీ ఉద్దేశములు నెరవేర్చుకోమని వేడుకుంటూ వస్తున్నాను. ఆంటీకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి నాయన. నీ సేవలో కొనసాగునట్లు సహాయం చేయండి ప్రభా. ఆ షేర్ పరిచయం కూడా దీవించండి. తన వివాహం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి తండ్రి నాయన. మరి ఈ యొక్క ప్రగతి నగరు, నిజాంపేట ప్రభా ఈ పరిచర్యలు తండ్రి, మరి బిహెచ్ఎల్ పరిచర్లు, రేహబోతు పరిచర్లు, అక్కడ ఉన్న సేవకులు, అలాగే తండ్రి మియాపూరు, కొండాపూరు, హఫీజ్పేట పరిచర్లు తండ్రి నాయన, ఇంకా ఎంఏ నగరు, హెచ్ఎంటి నగరు తండ్రి, ఆ యొక్క జగద్గిరిగుట్ట, ఇలాగ తండ్రి గోపనపల్లి, సుచిత్ర, సెవెంత్ ఫేసు, ఆల్విన్, ఈ పరిచర్యలన్నీ కూడా సంఘాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాల చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచండి ప్రభా. శత్రువు ఎక్కడా కూడా పని చేయకుండా మీరే నాయన మీ మందిరాల చుట్టూ మీ యొక్క భద్రత కాపుదల ఉంచి మీ బిడ్డలను కాపాడమని, యోబు చుట్టూ కంచె ఉన్నట్టుగా తండ్రి, ఎలీషా చుట్టూ అగ్ని రథములు ఉన్నట్టుగా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా నీ యొక్క కృపా కాపుదల ఉంచమని ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నాము. శత్రువు ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నాడు, సంఘాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. అయితే ప్రభా ఈ యొక్క అధికారములు ప్రభా వారి యొక్క ఆలోచనల్లో పోకుండా ఈ సంఘాలని తండ్రి ఆనాడు మీ దైవజనుల్ని ఎలాగైతే ఉపయోగించుకొని ఒక మంచి సాధనముగా మీరు వాడుకొని భక్త సింగ్ గారి ద్వారా ఈ యొక్క ఇన్ని సంఘాలు కట్టబడ్డానికి, ఉద్యోగం రగులుకోవడానికి మీరు చూపించిన ఈ కృప ఈ దినాల్లో కూడా మీరు చూపించమని ప్రభా. ప్రతి సంఘంలో కూడా ఉద్యోగం రగులుకొనినట్టు ప్రభా, ప్రతి బిడ్డలు కూడా క్రీస్తునందు విశ్వాసులై పడిపోకుండా తండ్రి ఏక మనస్సు కలిగి సంతోషంతో, సమాధానముతో, నెమ్మదితో, ఐక్యతతో కలిసి జీవించినట్లుగా మీ కృపా సహాయములు మీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. షామీర్పేట పరిచయం దీవించండి. అక్కడ కూడా 22 గ్రామాలు ప్రభా, ఇంకా నీ యొక్క సువార్త వినని ప్రజలు ఉన్నారు తండ్రి, వారికి మీ సువార్త వినిపించండి. వారిలో మీ రక్షణ కార్యం జరిగించండి ప్రభా. బొంబాయి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ నీ సేవకులను బలపరచండి. నీ వాక్యం ద్వారా
నాయన అక్కడ నీ బిడ్డలు నీ సువార్త ప్రకటిస్తుండగా అనేకులు రక్షణలోనికి రావటానికి మీ సేవకులను కూడా మీరు బలపరిచి బలంగా వాడుకోమని, నీ దయగలస్తమని బిడ్డల కొంచెమని, నాయన తోడేళ్ల మధ్యకు గొర్రెలుగా వెళుతుండగా బిడ్డలను కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. ఈ అమెరికాలో కూడా ప్రభా క్రైస్తవ్యం పడిపోయిందని వింటున్నాం. నిజమే తండ్రి, మరి పడిపోయిన క్రైస్తవ్యమును తిరిగి లేపండి ప్రభా, లేవనెత్తండి తండ్రి. ఇక్కడ సువార్త చెప్పేవారు లేరు ప్రభా, ప్రకటించేవారు లేరు, ఆరాధించేవారు లేరు, ప్రార్థించేవారు లేరని విని ఎంతో బాధ కలుగుతుంది తండ్రి. నాయన నీ పరిచర్యలాగో ప్రభా, ఏదాగినా కూడా తండ్రి శత్రువు పనిచేస్తున్నాడు. మరి నీ బిడ్డలను కూడా మీరు లేవనెత్తండి నాయన. ఆరాధించేవారిని, పరిచర్య చేసేవారిని, ప్రార్థించేవారిని, నమ్మకంగా నీ కొరకు జీవించేవారిని అనేకులు లేవనెత్తండి. పడిపోయిన దాన్ని తిరిగి లేవనెత్తే దేవుడవు తండ్రి నీవు. నాయన నీవు సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి, మీరే కృప చూపించమని. అమెరికా అంతా కూడా మరలా తండ్రి మీ యొక్క క్రైస్తవ్యంలోనికి రావడానికి, క్రీస్తుని ఎరిగి నీ పాదములు పెట్టుకొని వారి తప్పులు క్షమించమని, పశ్చాత్తాపంతో నిన్ను వేడుకునే బిడ్డలుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి ఆయన, సహాయం చేయండి. ఈ రోజు పరిచర్య అంతట్లో కూడా మీరు కృప చూపిస్తూ రండి ప్రభా. నాయన మీ బిడ్డలు, మీ సేవకుల్ని బలపరచండి, కుటుంబాలను ఆదరించండి. అలాగే ప్రభా సాల్మన్ బ్రదర్ని, విజయ మేరక్కని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కూడా కాళ్ళు వాపులు ఉన్నాయి, పాదాలు వాసిని, పరిచర్య చేయలేని పరిస్థితులు ఉంటుండగా ప్రభా మీరే కనికరించి మరి మీరే మంచి ఆరోగ్యం ఇచ్చి పరిచర్యలో మీరు తోడేయండి. పరిచర్య అంతా కొనసాగటానికి తండ్రి మీ సేవకుని ఆరోగ్యం మీ స్వాధీనంలో పెట్టుకోమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. విజయ మీరు అక్కను జ్ఞాపకం చేసుకోండి. బీపీ ఎక్కువ తక్కువలు అవుతున్నాయి తండ్రి, బీపీ కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయండి. హొల్డాని జ్ఞాపకం చేసుకోండి. హొల్డా కూడా ప్రభా తండ్రి తన శరీరం తండ్రి నాయన మరి ఆ రేషత్తది వచ్చినప్పుడు ప్రభా బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి జ్వరం నుంచి తగ్గించి ప్రమాదం నుంచి తగ్గించారు నాయన. స్కూల్కి వెళ్ళడానికి కూడా సహాయం చేయండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి, కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. జయశీల సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి, మహిమలో తీసుకున్నారు ప్రభా. మరి ఈ బిడ్డ మరి నాయన వారి కుటుంబం అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆదరణ దయచేయండి. పెద్ద కుమార్తెకి వివాహం లేదు ప్రభా, ఆశాని జ్ఞాపకం చేసుకోండి. తల్లితో ఉంది నాళ్ళు కూడా నాయన, మేమే ఎంతో దుఃఖపడ్డాం కదా, బిడ్డలు ఎంత దుఃఖపడతారు ప్రభా. వారిని ఆదరించేవారు ఎవరయ్యా, మీరే కదా తండ్రి నాయన. మనుషులు ఇచ్చేది కొంత ఆదరణే కానీ మీరిచ్చేది నిత్య ఆదరణ కదా ప్రభా. వారి హృదయాల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అన్నిటిని తుడిచి నెమ్మదిమ్మని నాయన. వారి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్న ఆశ కూడా అమెరికా నుంచి వెళ్ళాలి, శృతి కూడా ప్రభా యునైటెడ్ స్టేట్ నుంచి వాళ్ళ కోడలు రావాలి. బిడ్డలందరినీ మీరే కనికరించి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే అశోక్ తండ్రి లోకయాత్ర ముగించారని వింటున్నాం. సబిత అశోక్ అశోక్ బ్రదర్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబానికి ఆదరణ దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. భూస్థాపన కార్యక్రమంలో కూడా మీరు తోడై ఉండి నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తురండి. షేబాంటీని, షేబా సాల్మన్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ కూడా అనారోగ్యంతో ఉంటున్నారని, కొంత బలహీనంగా ఉంటున్నారని వింటున్నాం. బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. మరలా నీ ప్రార్థనలో కనెక్ట్ అవ్వడానికి బిడ్డకు మీరే మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తురండి ప్రభా. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరొకసారి ప్రభా సంఘాలు లేని చోట సంఘాలు కట్టబడినట్లు సహాయం చేయండి. నేను ఎక్కడైతే నీ పరిచర్యలు లేవో, ఎక్కడైతే ప్రభా నీ సువార్త ఇంకా వినలేదో, ప్రజలు ఎక్కడైతే చీకటిలో ఉన్నారో అనేకులు తండ్రి ప్రపంచం అంతటా కూడా నీ సువార్త ప్రకటించబడాలి. నిన్న నడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను ఒకది బోధి గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలని మీరు చెప్పిన మాట మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా మీరు వాడుకోండి ప్రభా. ఎక్కడ మేము నోరు తెరవాలో, ఎక్కడ నోరు మూసుకొని ఉండాలో, ఎక్కడ ప్రభు వాక్యం ప్రకటించాలో, ఎక్కడ నీ బిడ్డల గురించి ప్రార్థించాలో ఇవన్నీ కూడా మాకు నేర్పిస్తూ మేము కూడా యథార్థంగా జీవించడానికి మీరు సహాయం చేస్తూరండి ప్రభా. మీరు మాకు తోడుగా లేకపోతే మేము ఏమీ చేయలేం తండ్రి. ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేం. మేము లేకుండా మేము ఏమీ చేయలేమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. కృప చూపించండి, కనికరం చూపించండి. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలిసిన వారందరి కొరకు అందరినీ రక్షణలో నడిపించుకోండి నాయన. నీ బిడ్డల్ని మీరే కనికరించండి, కాపాడండి. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు. రాబో దినాల్లో కూడా మీ కృపను మీ యొక్క కనికరమును మెండుగా కుమ్మరించి ఈ పరిచర్యలన్నిటిలో కూడా అనేక మందిని లేవనెత్తి తండ్రి నీ కొరకు ఈ పరిచర్య అంతా కూడా విస్తారంగా జరుగునట్లు కృపా సహాయములు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నా బిడ్డలను కూడా మీ పాదముల దగ్గర పడవేసుకుంటూ ప్రభా అరుణ్ బాబుకి రక్షణ దయచేయండి ఆయన. సుప్రియ కుటుంబం కూడా రక్షించుకోండి నాయన. నీ కృపా కనికరములు ఆ బిడ్డల పైన చూపించండి నాయన. అలాగే తండ్రి విజయబాబు కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆన్లైన్ లో కుటుంబాలన్నీ పేరు పేరు చొప్పున దీవించండి ప్రభా. సమయం తండ్రి మరి కొంచెమే ఉంది, మీకు తెలుసు నాయన. ఈ సమయంలో తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం, బ్రతిమాలుకుంటున్నాం, వినయంతో వేడుకుంటున్నాము, దీనులమే మొరపెట్టుకుంటున్నాము. మా ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిమ్మని వేడుకుంటూ
మీరు చేస్తారని విశ్వాసంతో నమ్ముచు మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నాను. నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రార్థనలు విన్నారని, తర్వాత చేయబోయే బిడ్డల ప్రార్థనలు కూడా ఆలకించి అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మహాపరిశుద్ధమైన మా ప్రభు నానేది మారని మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ఈ బిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిపడడానికి నిచ్చిన కృప అంతటిని బట్టి వందనాలు, నీ మంచితనం అంతటిని బట్టి వందనాలు, నీ మహోపకారాలు, నీ గొప్ప కార్యాలు, నీ ఘనమైన కార్యాలన్నింటిని బట్టి హృదయం మారా స్తుతిస్తున్నాను తండ్రి. ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి రక్షణలో కొనసాగిస్తూ ఏ విధంగా దయ చూపిస్తున్న నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు. మమ్మల్ని నా తండ్రి సజీవులుగా ఉంచి నీ సజీవమైన సత్యనామాన్ని బట్టి వందనాలు. నా మట్టుకు నేనైతే ఉంటున్నాను తింటున్నాను అంటే అందుకే ఆవిడ నీ కృపను హృదయమారా స్థుతిస్తూ స్థుతి ఆరాధనతో నీ పుణ్య రక్తాన్ని సంపూర్ణంగా ప్రోక్షించుకుంటూ నీ పాదాల చెంత సాగిరి పడుతున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకుని తండ్రి సాల్మన్ బ్రదర్ని కాపాడు భద్రపరచండి. మంచి ఆరోగ్యవంతుడిగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే దేవాది దేవుడు మీరే తండ్రి. మీరే దయ చూపించండి. కాలువ అప్పుల్ని తప్పించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి. మంచి వినికిడిని అనుగ్రహించండి ప్రభావ. మిషన్ కూడా చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి. కళ్ళు కూడా చక్కగా కంటి నరాలను కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి తేటైన చూపుని బిడ్డకు అనుగ్రహించండి ప్రభావ. భుజం నొప్పి నుంచి స్వస్థపరచండి. ఆరోగ్యవంతులుగా బిడ్డను తీర్చిదిద్దని షుగర్ను కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆరోగ్యం అనుగ్రహించండి. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటున్న వాటిని కూడా సంపూర్ణంగా స్వస్థపరచమని, ఆరోగ్యం అనుగ్రహించమని, నీ ఘనమైన పరిచర్య ఘనంగా చేయగలడానికి కావాల్సిన కృపా సహాయం ఎండుగా అనుగ్రహించమని నీ పాదాలు పట్టి బ్రతి నడిచిన అవసరతలన్నింటిలో కూడా నీ దయ చూపని మేమేసరం తీర్చండి. ఎటువంటి చెడుగు కీడని అపాయం బిడకు జరగకుండా సహాయం చేయండి. మీ గుడారాన్ని కప్పని ప్రభు. నీ కాపుదల భద్రత అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి. అతని సేవకురాలను కూడా కాపాడు భద్రపరచని వారి సేవ పరిచయం ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దని ప్రభు. నీరసన సత్తుని తప్పించండి. నా తండ్రి బీపీ షుగర్ అవన్నీ కూడా సంపూర్ణంగా నా తండ్రి సరి సమానంగా ఉండడానికి మీరే సహాయం చేయండి. చిన్న పాపను కూడా గుర్తు చేసుకొని కాపాడి భద్రపరచండి. ఆ పేగులన్నింటినీ ముట్టండి ప్రభు. ప్రతి అవయాన్ని ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదండి. ఏది తినాలో అది తినగలడానికి సహాయం చేయండి. చిప్స్ అవి తినకుండా మానివేసేటట్లు సహాయం చేయండి. ఎంత బాధపడిందో గుర్తు చేసుకుని నా తండ్రి ఆ చిప్స్ జోలికి వెళ్లకుండా మరలా నా తండ్రి ఆ థమ్స్అప్ల వాటి జోలికి వెళ్లకుండా మీరే సహాయం చేయండి. సంపూర్ణంగా ఎవరైనా చెప్తే అభ్యంతర పడతారు ప్రభు. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తే ఎంత అభ్యంతర పడతారు. మీరే చెప్పండి తండ్రి. అవి తినకూడదని మంచి మనసును బిడ్డకు అనుగ్రహించండి. మీరే నా తండ్రి ఆటంకపరచండి ప్రభు. దయ చూపించండి. కుటుంబంగా నేను సేవిస్తూ ఉంటుండగా మీ దయ చొప్పున మీ కృప చొప్పున బిడ్డలను కాపాడి మంచి నా తండ్రి మంచి సాధనాలుగా వాడుకోండి తండ్రి. బలా నమ్మకమైన మంచి దాసుడని చెప్పుకునే రీతిగా పేరు తెచ్చుకునే రీతిగా మీ మెప్పును పొందే బిడ్డగా ఆ బిడ్డలు మీరే తీర్చిదిద్దండి. చల్లని చూప కుటుంబాన్ని మీద ఉంచమని కొండాపూర్ లప్సిపేటలో ఇక్కడ పరిచయం చేసినప్పటికీ నీ కాపుదల భద్రత దయచేయమని అనేకులకి ఎంతో నా తండ్రి మేలుకరంగా మంచిగా నిన్ను చూపించే బిడ్డగా ఆ బిడ్డలు మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతినార్చన. ఈ విధంగా నిన్నటి వరకు చేసిన సేవా పరిచయం అంతటిని బట్టి వందనాలు. దినం చేసే సేవా పరిచయం అంతట్లో కూడా మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి. అభిషేకించండి. వాడుకోనండి తండ్రి. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినార్చన. ఎప్పుడో అంతటిపైన మీరే సార్వభౌమ అధికారులను సమస్తాన్ని చక్కగా చేయండి. కోర్టు సమస్యలను పరిష్కరించండి. న్యాయంగా ధర్మంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. కలవరాల నుంచి కొట్లాట్లాడే చెడు స్వభావం నుంచి విడిపించండి ప్రభా. సమాధానకర్తమైన బిడ్డ దేవుడు నా తండ్రి. మీరు అటువంటి సమాధానకరమైన మనుషులుగానే మిమ్మల్ని మీరే సిద్ధపరచమని పాదాలు పట్టి బ్రతినాడు. భక్ష్యంగా దేవుడు మా దేవుడు కొదక నాయన దయ చూపించండి. ఆనాడు జరిగించిన ఆ యొక్క పరిచయని ఘనంగా గొప్పగా ఇప్పుడు కూడా చేయగలడానికి మీరే సహాయం చేయండి. దినాన్ని యవనస్తుల కూడికలు అంతట్లో కూడా మీరు ఎంతో సార్వభౌమాధికారులను సంస్థాన్ని చక్కగా చేసినందుకే హృదయం ఆరాస్తుతిస్తున్నారు. మీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆనందించినందుకే వందనాలు. ఎత్తబడ్డ వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి. దుష్టుడు మాత్రం కూడా ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయండి ప్రభు. యవనస్తుల్లో మంచి మనసును దయచేయండి. నీ వైపే చూడగలడానికి సహాయం చేయండి. నిన్ను మోసేవారుగా నిన్ను కలిగి ఉండి నీ కోసమే జీవించే బిడ్డగా వారిని తీర్చిదిద్దండి ప్రభు. దయ చూపించండి. ఎంతో మంది సమర్పించుకోవడానికి సహాయం చేయండి. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. నీ పని కోసం నా తండ్రి నీ మనసు కలిగి నా తండ్రి నీ పని చేసి బిడ్డలుగా వారిని అందరినీ కూడా మీరే సిద్ధపరచండి ప్రభా. ఎవరు ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. సాతాను కుతంత్రాలు లయపరచండి. ఎటువంటి మత్తు పదార్థాలకు లోనవ్వకుండా ఎటువంటి నా తండ్రి టీవీకి కానీ మొబైల్ కానీ ఇంకా నెట్లకు కానీ దేనికి కూడా బానిసలు అవ్వకుండా మీకే బానిసలు అయ్యేటట్లు మీరే కృపాకార్యం బిడ్డల్లో జరిగించండి ప్రభు. దయ చూపించండి. మీ వద్దకు వచ్చినట్టయితే మీరు నెమ్మదినిస్తారు, ప్రశాంతతనిస్తారు. వారిని చక్కటి మార్గంలో నడిపిస్తారు తండ్రి. గుర్తెరి గ్రహించడానికి మీరే సహాయం చేయండి. ఎవరిని ఎవ్వరు కూడా తప్పిపోకుండా సహాయం చేయండి ప్రభు. యవనంలో ఉన్న ప్రతి శోధన వేదన
ఆ తండ్రి నాయన సాతాండ కుతంత్రాలన్నింటినీ కూడా లయపరిచి ముఖ్యంగా యవనాలందరినీ కూడా కాపాడమని, కాపుదల భద్రత బిడ్డలకు అనుగ్రహించమని, చదువుల్లో తోడయండమని, నా తండ్రి భవిష్యత్తు అంతట్లో కూడా మీ ఏర్పాట్లు ఉంచుకోమని, ఎటువంటి తొందరపాట్లు ఎటువంటి నా తండ్రి ఆయన ఆకర్షణలకు లోనవ్వకుండా మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడే దేవుడు మీరే కదా నాయన, దయ చూపించండి. కొనక నిద్రపోని దేవుడు, వారి విషయంలో మీరు ఎంతో బాధ్యత కలిగిన దేవుడు, వారు కాపరిగా ఉన్న దేవుడు, వారిని నడిపించే నాయకుడుగా మీరున్న దేవుడు తండ్రి దయ చూపించండి. ఇజ్రాయెల్ దేశం చుట్టూ మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి. దుష్టుడు ఏమాత్రం కూడా కన్నెత్తి చూడకుండా సహాయం చేయండి. శత్రు దేశాలన్నీ కూడా మిత్ర దేశాలు కావడానికి సహాయం చేయండి ప్రభా. యెరూషలేమును కాపాడండి ప్రభా, దయ చూపించండి. యూదులందరినీ కూడా దర్శించి రక్షించుకోండి ప్రభా. నీళ్ళందరూ కూడా రక్షింపబడ్డానికి సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. ఆసియా, ఐరోపా, నా తండ్రి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దీవులు దీపకల్పాలు అందరూ కూడా రక్షింపబడాలి తండ్రి. మీ ఉద్దేశాన్ని, మీ సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకొని టీవీల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, జూమ్ మీటింగ్ల ద్వారా ఎంతగానో నీ వాక్యం అయితే ఎంతగానో విస్తృతంగా వెదజల్లబడుతుంది తండ్రి. నా తండ్రి వెదజల్లుతున్న వాక్యాన్ని నిష్ప్రయోజనం కాకుండా మీరే సహాయం చేయండి తండ్రి. వినగలిగే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దర్శిస్తారండి. ఎవరికి కావాలో మీరు వారికి నా తండ్రి వినిపించండి ప్రభా, దయ చూపించండి. వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని బిడ్డలకు అందరూ కూడా మీరే అనుగ్రహించండి. ఒక్కరు కూడా నశించి నరకానికి పోకుండా సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. రంగయ్య గారిని దర్శించి రక్షించుకోండి. శైలేష్ దర్శించి రక్షించుకోండి. అరుణ్ బాబుని దర్శించి రక్షించుకున్న, కోమలి కీర్తన దర్శించి రక్షించిన నాడు సంపూర్ణమైన రక్షణ నిశ్చిత బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. అరుణ్ బాబు వాళ్ళ తల్లిదండ్రులను కూడా దర్శించి రక్షించుకుని ప్రభా, దయ చూపించిన. సాల్మన్ బ్రదర్ వాళ్ళ తోబుట్టులను కూడా సంపూర్ణంగా రక్షించుకుని ప్రభా, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడు. ఈ విధంగా ఆన్లైన్ లో కనెక్ట్ అయిన బిడ్డలు తండ్రి, వారి కుటుంబాలు ఎవరైతే రక్షణ లేదో వారందరినీ కూడా రక్షించుకోమని, రక్షణ కార్యం, గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించమని పాదాలు పట్టి బ్రతినాడు. రక్షింపబడి మేము కూడా మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని కలిగి మీకోసం జీవించేటట్లు సహాయం చేయండి ప్రభా. నా తండ్రి ఏదొక రీతిగా నా తండ్రి నాయన పనిముట్లుగా వాడుకోనండి తండ్రి, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతిని మనసు కలిగి మేము మెలిగేటట్లు మీరే సహాయం చేయండి. నమ్మకస్తులుగా, నెమ్మదస్తులుగా మీకోసం జీవించేటట్లు మీరే సహాయం చేయండి. విజయలక్ష్మి గారి ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. ఆర్థిక వనరులు సమకూర్చిన అవసరతలన్నింటినీ తీర్చండి ప్రభా, దయ చూపించండి ప్రభా. పనిచేసే వారికి మంచి మనసును ఇవ్వండి. చక్కగా పనిచేయడానికి కావాల్సిన ఏర్పడతాను బిడ్డలకు అనుగ్రహించండి. సామర్థ్యం అనుగ్రహించండి. దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా సహాయం చేయండి. శ్రేష్టమైన మెటీరియల్, శ్రేష్టమైన పనితనం బిడ్డల ద్వారా జరిగించడానికి మీరే సహాయం చేయండి. విశ్వాసాన్ని ఘనపరచండి. వారి ప్రార్థనలకు అన్నింటిలో కూడా నిండైన జవాబు అనుగ్రహించిన. సరిత నా తండ్రి బాబు కలిసి నా తండ్రి సెప్టెంబర్ 28వ తారీఖున లండన్ ప్రయాణమై వెళ్ళని ఉంటుండగా నీ సన్నిధిని బిడ్డలు తోడుగా ఉంచండి. ప్రయాణం అంతట్లో కూడా తోడయండి. అక్కడ ఉన్న బిడ్డలను కూడా కాపాడి భద్రపరచండి ప్రభా, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచిన తండ్రి, దయ చూపించండి. అలాగే ప్రణిత యుఎస్ లో ఉంటుండగా నీ కాపుదల భద్రత దయచండి. యవనస్తురా ప్రభా, నీ కాపుదల భద్రత అనుగ్రహించిన స్వచ్ఛ సావాసనం స్థిరపరచండి. ఏదో ఒక సావాసానికి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. ఒక్క ఆదివారం మానేశారంటే మరలా ఆదివారం మానేయాలనిపిస్తుంది ప్రభా. ఎటువంటి ఇది లేకుండా వెళ్ళగలడానికి సహాయం చేయండి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది ప్రభా. ఏమాత్రం కూడా జాప్యం చేయకుండా ఎక్కడికో చోటకి వెళ్ళగలడానికి నీ చిత్తం అయితే ఆ బిడ్డకి ఆ తల్లిదండ్రుల విశ్వాసాన్ని కనపరిచి సత్య సావాసంలో స్థిరపరచబడడానికి దేని నిమిత్తం అయితే అక్కడికి తీసుకెళ్లారు ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకున్న ప్రభా, దయ చూపించిన. చదువు అంతట్లో కూడా సహాయం చేయండి ప్రభా, దయ చూపించిన. తల్లిదండ్రులు కూడా బెంగ లేకుండా మీరే సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి ప్రభా. జయశీల గారి విషయంలో మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు. ఎంత కష్టం, ఎంత నష్టం, ఎంత బాధపడ్డారు తండ్రి నాయన. బాధలన్నింటిని కూడా తీసివేసి నీ అందరూ నా తండ్రి నెమ్మది పొందేటట్లు మీరు చేసిన సహాయం బట్టి వందనాలు. విడవబడిన కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. అన్ని విషయాలు తోడేంటంటే పెద్ద కుమార్తెకి వివాహం కాగలని సహాయం చేయండి. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచిన తండ్రి, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. షుగర్ విషయంలో కూడా సహాయం చేయండి. భూస్థాపనలో తోడైండండి. కలవరాలు తప్పించండి. సమాధానకర్తవై మా సంఘాల మీద మీరే ఏలుబడి చేయండి ప్రభు. నా తండ్రి దయ చూపించండి ప్రభు. నా తండ్రి నెమ్మదితో నా తండ్రి ఉండడానికి మీరే సహాయం చేయండి. కలవరాలు, సాతాన కుతంత్రాలు ఎంతగానో పన్నాగాలు పన్నుతుంటుండగా వాడు కుతంత్రాలన్నింటిలో కూడా లయపరచమని పాదాలు పట్టి బ్రతినాడ్చిన మనసునందరినీ కూడా కాపాడి భద్రపరచని. చదువుకునే బిడ్డలంతా కాపాడి భద్రపరచని. చైతన్యం కూడా సమకూర్చండి. సంపూర్ణమైన రక్షణ ఇస్తే అనుగ్రహించండి. మందిర సమృద్ధిని అనుగ్రహించండి. తన తల్లి విశ్వాసాన్ని గణపరచండి ప్రభా. నా తండ్రి పాలకొల్లు నా తండ్రి పాలకొల్లో ఇల్లు అమ్ముడు విషయంలో మీరే సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. వాళ్ళ తమ్ముని కూడా స్వస్థపరచండి. ఆరోగ్యవంతులుగా బిడ్డను తీర్చిదిద్దండి. ఈ విధంగా ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా
నా తండ్రి నాయన శివాశిష్టం కూడా కాపాడు భద్రపరచండి. ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి. యవనస్తులైన బిడ్డలు వారి ఇంట్లో ఉంటుండగా అభిషేకు తండ్రి నాయన నప్తాలి వాళ్ళు చదువుల్లోని వాళ్ళు ఉద్యోగాల్లోని తండ్రి భవిష్యత్తు అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. తన సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి. అశ్విని విషయంలో దయ చూపించండి. నాయన జయదేవి తేజస్వి విషయంలో సహాయం చేయండి. సతీష్ విషయంలో దయ చూపించండి. ప్రభు దయ చూపించండి. సాటి అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించండి. శ్రేష్టమైన బిడ్డలకు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోమని అనుకోవడానికి మీరే కృపలో గుర్తు చేసుకుని దూరం బర్త్డే విషయంలో మీ సంకల్పాన్ని నెరవేర్చుకోండి. తెరవబడిన ఆకాశం చూడగలడానికి నా తండ్రి నాయన ఎంతో మంది రాగలడానికి ఎవరైనా ఒక్కరైనా సరే మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని కలిగి ఉండడానికి మీరే సహాయం చేయండి. చిన్న బిడ్డల్లో అయినా సరే కార్యం జరిగించమని పాదాలు పట్టి ప్రతి నడిచిన మరల విషయంలో గొప్ప ఘనమైన కార్యం జరిగించండి. తన విశ్వాసాన్ని ఘనపరచండి. ప్రభావ బలమైన సాధనంగా వాడుకోరండి తండ్రి. ఇక్కడ ఉండడం నా తండ్రి మీకు ఇష్టమైతే విచిత్తమైన అన్ని కూడా సమకూర్చండి. బిడ్డలు నా బిడ్డల విషయంలో కూడా సహాయం చేయండి. అఖిల విషయంలో పవన్ విషయంలో గొప్ప ఘనమైన కార్యం జరిగించండి. పీటీల కోసం సిద్ధపరచండి. పిఆర్ కోసం సిద్ధపరచండి. అన్ని విషయాలు అధికమైన కృపను అనుగ్రహించి నీ కృపకు అర్హులుగా చేయమని నీ కృప ద్వారానే సమస్తము జరిగించుకునే గొప్ప దేవుడైన ఘనమైన దేవుడైన హృదయం స్థుతిస్తూ నన్ను నా తండ్రి కృపలో అంగీకరించమని నా తండ్రి బిడ్డలతో కలిసి ఈ విధంగా ప్రార్థించడానికి చేస్తున్న సహాయం అంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న బిడ్డల ప్రార్థనకి నా తండ్రి ఆలకించి నన్ను నా బిడ్డలను కూడా కృపలో అంగీకరిస్తూ నా తండ్రి సమాధానంగా ఉండడానికి మీరు సహాయం చేస్తున్నందుకే హృదయం స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్త్రాలను ఒప్పుకుంటే కొద్దిపాటి స్తుతి ఆరాధన ప్రార్థన మనవలేసే నమ్మదగిన స్తుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాం మహాతండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోక తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో కూడా ప్రార్థన కొరకు మేము కూడి రావడానికి కొరకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు ఇచ్చినటువంటి జీవన వాక్యం కొరకు సువార్త అనేటువంటి జోడును ధరించుకొని సెలవిస్తూ నిజమైనటువంటి సువార్త తెలియనటువంటి ప్రజలు వారి యొక్క దుర్వార్తలో వారి యొక్క సొంత మార్గంలో సత్యదేవుని వెళ్ళినటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డల పట్ల మేమెంతో ప్రేమ కలిగి భారం కలిగి ప్రార్థన చేస్తూ ప్రకటించాలని మీరు కోరుతున్నారు కదా. అలాగ మీరే సహాయం చేయండి. ఈ దినములో మాకు ఎవరికి ఏ ప్రకారమైనటువంటి తరుణం అనుగ్రహిస్తారో ప్రభువా, మీ ఆత్మ నడిపింపుకు అప్పగించుకోవచ్చు. మీరే నీ రాజ్య విస్తరణ కొరకు మమ్మల్ని ఒక్కొక్కరిని నీ సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతటి కొరకు మీరు సిద్ధపరచండి. స్తోత్రాలు చేయిస్తాం. వారి బాధ్యతలను మెడకు దయచేయండి. వారిలో వారి ద్వారా నీ సంకల్పాన్ని నెరవేర్చు తండ్రి. ప్రవీణ దీన వారి కుటుంబాన్ని ఆస్వాదించి ఆ బిడ్డలకు కూడా నీ కొరకుగా ఆశీర్వాదకరంగా మీరు వాడుకొని తండ్రి. అశ్విని భవిష్యత్ దీవించు. డేవిడ్ యొక్క తన జాబ్ కోర్స్ విషయంలో ఆర్థిగా అనంతరం జాబ్ విషయంలో మీరు మాత్రమే సహాయం చేయండి. స్తోబుతులకు స్తోత్రాలు. సుజాత గారు, రణ్య గారి యొక్క కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. కవిత శైలేంద్ర మీరు ఇచ్చినటువంటి కుమార్ విషయంలో మీరు చేస్తూ వచ్చిన మేలు కొరకు ఆర్థిక కలిని ఇచ్చినోండి నీ కృపలో భద్రపరచండి. మా ప్రభా శైలేంద్ర మరణవేతనాలు తెరవచ్చు. రూతు రాకేష్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. లోకన క్యాటర్ సర్జరీ కొరకు సిద్ధపరచు. మీ దాసాలు సాధశాలని జ్ఞాపకం చేస్తున్నారు. రాజు బ్రదర్ మార్తమ్మ పిల్లలు సారా సూవన్ స్టీఫెన్ జ్ఞాపకం చేస్తున్నారు. ఆర్థిగా అనురాధమ్మ థామస్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. జయమ్మ కుటుంబాన్ని పరిరక్షణ ప్రార్థిస్తారు. మీ దాసుల యొక్క తల్లిని కొరకు ప్రార్థన చేస్తారు. వృద్ధాప్యంలో నీ హస్తం తోడుగా ఉంచు. మంచి ఆరోగ్యంలో ఉంచుకొని ప్రార్థన చేస్తారు. శ్రీనివాస గారు జయమ్మ సునీల్ కొరకు ప్రార్థన చేస్తుంది.
నిర్దాసు కుటుంబాలు ఆత్మీయంగా భౌతికంగా మీరు ఆశీర్వదించండి. ఓ ప్రభువా, కుమారుడికి చదువంతట్లో మీ సహాయం దయచండి. మీ దాసుడు వ్యవసాయ పని మీరు ఆస్వాదించండి. ఫామ్ హౌస్ విషయంలో కూడా మీరు దయ చూపించి మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని ప్రార్థించి సహాయం చేయండి. దయల తండ్రి, మీ దాసుడు మరి సుధీర్ బలపరుస్తూ వినుత మరి బ్లెస్ మెరకలు జ్ఞాపకం చేసుకోండి. సాతాను యొక్క చెరలో ఉండబడిన బిడ్డ మీరు విడిపించండి. ఆర్తిగా జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకోవాలని ఇచ్చిన వాక్యం తన హృదయంలో కార్యం జరిగించే కార్యం జరిగించు. మీ దాసును బలపరచు. తల్లి గారిని తోబుట్టిన జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థన చేస్తూ సామీర్పేట ప్రాంత పరిచయంతో మీరు ఆశీర్వదించు. సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. రవి అనేటువంటి అవనస్తు కోమా నుంచి బయటకు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ప్రభావంతో వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడి యొక్క ఆత్మీయ సమకూర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. తల్లిగారి ఆరోగ్యం జ్ఞాపకం చేసుకో. ఆర్థిక తోబుట్టు మనుషులు పిల్లల యొక్క అనారోగ్య పరిస్థితులు వేరే నుంచి సంపూర్ణటువంటి ఆరోగ్యాలు మేము ప్రసాదించున్నాం. మేము వేడుకలు చేస్తున్నాం. వేరే సహాయం చేయండి. ఓ దేవా, మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకో. పాలకొండ ఇల్లు మంచి రేటుగా అమ్మబడిన సహాయం చేయండి. శ్రీకాంత్ సిరి వారి గాయానికి పూర్తి స్వస్థత దయచేయండి ప్రార్థిస్తున్నాం. చాంద్రి వరుస్తుంది కుమారుడు సంతోషాన్ని మనబడి ప్రార్థిస్తున్నాం. వారి బాధ్యతల్లో ప్రభావం మెడైన దయచేయండి. మరొక కాలం బిడ్డలు దయచేయండి. దయలు తండ్రి, మీ దాసులు చాంద్రి మంచి ఆరోగ్యం ప్రసాదించండి. అక్కడ వీసా ప్రాబ్లమ్స్ విశ్వాసం కొరకు ప్రార్థిస్తుంది. ఎలిజబెత్ సిస్టర్, ఐజాక్ బ్రదర్, సునీల్ బ్రదర్, ఇమ్మాన్ బ్రదర్, ఎవరెస్ట్ ఇమ్మాన్ కొరకు ప్రార్థిస్తుంది. వారిని సేవకు ఎంతో అవసరమైన ప్రభావ దయతో వారి యొక్క అక్కర్ను మీ చిత్తాన్ని తీర్చిన ఆయన మత్తయి 6:33 నెరవేర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీరే సహాయం చేయండి. అలాగే మీ దోషాన్ని ముద్రిస్తారు. వాడు పవన్ యొక్క తండ్రి అఖిల కొరకు పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అదే బిడ్డ యొక్క ఉద్యోగాల్లో కూడా మీ భద్రత ఇచ్చి వారి ఇంటి ద్వారా జరుగుతున్న పరిస్థితులు ఆస్వాదించి నీ మహిమ కొరకు నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీకు అసాధ్యం ఏది కూడా లేదు. నీ కార్యం జరిగించాలి. సుధాకర రక్షణ స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభువా లక్ష్మణ గారి స్తోత్రాలు, కుమారుడు విజయరామ్ ఆయన వారి జ్ఞాపకం చేస్తూ ఆత్మీయంగా వారిని మీరు వెలిగించారు. మీ మహిమ కొరకుగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆత్మీయంగా మేము తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె సుప్రియ, నారుడు బాబు కీర్తన కోమల్ రక్షణ ప్రసాదించు. మీ దోషుల యొక్క తోబుట్టువులు వారి యొక్క పరిచయం కొరకు ప్రార్థిస్తారు. రక్షణ లేనటువంటి కుటుంబాల కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. మీ మహిమా కార్యం వారి ద్వారా నెరవేర్చుకోనైనా మీ కనికరించి వృద్ధాప్యం దేకడసు జ్ఞాపకం చేసి జ్యోతం నుంచి విడుదల ప్రసాదించు. ఆ రీతిగా ప్రభా మీ యొక్క గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. సూర్యరావు తన కుటుంబం రక్షణ అనుష వారి కుటుంబం రక్షించు. దయగల తండ్రి, మీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. దాసు విశ్వాసం గణపరచు. సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ మాయం కొరకుగా సాక్షులుగా నిలబెట్టుకోరు. స్వర్ణమస్తు ప్రవీణ్ కుమార్ గారు ప్రియ ప్రభు, ఆ పిల్లలు అంకిత విషయంలో కూడా మీకు చదువు సాయం ప్రణిత లో ప్రభా మీ బిడ్డను మీరే ఆత్మీయంగా భౌతికంగా కాపాడు. తన యొక్క స్టడీ అంతట్లో ప్రపంచ నీ మహిమ కొరకు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రయాసం ఎందుకు వ్యర్థం కానిచ్చి దేవుడు కాదు.
మీ చేతులకు అర్పిస్తున్నాం, సహాయం చేయండి. ఉదయం వారి యొక్క ఆరోగ్యం పరిచయం జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు అభిషేక్ లీడియా వారి కుటుంబం ప్రార్థిస్తారు. వారిని మీరు ఏర్పాటు చేసిన స్థలంలోని కొరకు ఆస్వాదించి సేవలోను వారి యొక్క ఉద్యోగంలోను మీ కరుణ హస్తం తోడించి బలపరిచి వాడుకొని ప్రార్థిస్తుంది. రేచల్ తన యొక్క పిఆర్ భవిష్యత్తు విషయంలో కూడా సహాయం చేయండి. ఓ తండ్రి, తోబుచ్చులు వారి తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకో, వివేక కర్మ తీర్చుకొని ప్రార్థన చేస్తున్నారు, సహాయం చేయండి. ఆర్థిక విజయలక్ష్మి స్తోత్రాలు చెల్లిస్తున్నారు, జ్ఞాపకం చేసుకుంటారు. దాసులు ఉద్యోగపాత్రలు మెడల ఓ ప్రభు నీ కొరకు సాక్షి వాడుతారు. మీ దోషుల గృహం సరిత మనమడు వారి యొక్క ప్రయాణ పరిస్థితులు పరిచయం ప్రార్థిస్తున్నారు. దయలు తల్లి ఫలిభూషణ ఆత్మీయమైన కార్యం జరిగించి నీ కొరకు తండ్రి తన యొక్క ఉద్యోగం భవిష్యత్తును దీవించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎల్లండి అందుభూషణ జ్ఞాపకం చేసుకుని వీళ్ళని మీ కృపలో జ్ఞానములు దేవుని మనుషులు వదిలించారు. దయలు తండ్రి ఈ రీతిగా ఇంటి పని జరుగుతుండగా నీ భయం కొరకు పని చేయనటువంటి వారు నమ్మకం చేయాలి. క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి కొరకు మీరు మాత్రమే కార్యం జరిగించారు. ఆరోగ్యగా ప్రియ ప్రభువా స్వాతి రాజుల సమస్య మీరు పరిష్కరించారు. భూషణ్ కుమార్ దాసులు గంగాజు గారు, కిరణ్ కుమార్ హేమకుల కుటుంబాలంతా రక్షించుకుని దాసులు మోకాల్లో నుంచి విడుదల ప్రసాదించు. ఓ ప్రభా ఈ రీతిగా భాగ్యమ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని దాసులు పూణె వెళ్ళిట్టుగా క్షేమంగా తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా శ్రీబరస్ ఆరోగ్యం కూడా మీరు కనిపించారు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కొరకుగా ప్రభా ఇతరులను కూడా ప్రోత్సహించినటువంటి కూడా పరిచయలకు భాగమే మీరే మాకు ఆత్మీయటువంటి వెలిగింపులో నడిపించు మేము ప్రార్థించాం. ఓ ప్రభా మీ మహిమా కార్యం జరిగించి మీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, ఎలాగైతే మీరు శిష్యులైనటువంటి వారు మాతో కూడా మెలకువగా ప్రార్థించారు, అపోస్తులైనటువంటి వాళ్ళు ఏకీభవించి చేస్తూ వచ్చిన ప్రార్థన మాకెంతో మాదిరిగా ఉంచి నడిపించి దినమంతట్లో మా ప్రభువా నీ కొరకై సత్క్రియలు జరిగిస్తూ ఆర్థిగా మీరు కోరినటువంటి క్రియలకు మేము ప్రతిఫలం అనుభవించడం కొరకు యహమందు పరం సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలిగించే విషయాలు మాత్రమే మేము వినటానికి, మేలు పొందటానికి సహాయం చేయండి. వ్యర్థమైన ప్రతి వాటిని దూరపరచుకొని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. నేడు దిన జరిగిన యూత్ లీడ్ పరిచయం మీరు ఆశీర్వదించండి. హెబ్రోన్లో ఎవరు దొరికిన పరిచయం జ్ఞాపకం చేసి మీ దాసులు దాని మీ దాసుల వారితో కలిసి పరిచయ సహదాసు పరిచారకులు పరిశుద్ధుల జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తాం. మీ అశోక్ బ్రదరు కిచెన్ ఎంతో సహాయపడుతూ వచ్చినటువంటి దాసుడు, తన పిల్లలు కూడా కష్టించి పనిచేస్తూ వచ్చిన బిడ్డ సంగారెడ్డి అయినా మీ దాసుని తీసుకున్నావు. విడవబడి మీ దాసు సబితను ఓమాడు అరుణ్ బాబును చావులను మీరు జ్ఞాపకం చేసుకోవడం గతకాలం కుమార్తె తీసుకొచ్చి మాయం కొరకాయ ఇలా నా ప్రియ ప్రభావం తీసుకున్న ఆశ భవిష్యత్తు బతుకున్నప్పుడు చూడ ఆశపడ్డారు, కానీ బిడ్డ నిర్ణయం తీసుకోలేకపోయారు. కరుణించు అయినా కరుణించు. అవి ఆ పెద్ద కుమార్తె అరుణ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శృతిని కోడలను కూడా క్షేమంగా ఇండియాకు తీసుకురమని మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఇలాగ నా ప్రియ తండ్రి ప్రియులు లోకయాత్ర ముగిస్తూ ఉంటున్నారు. నీ యొక్క సన్నిధిలో విశ్రాంతి పొందటానికి కీడు చూడకుండా కొనిపోబడుతూ నీ రాకడ కొరకు మా పూర్ణ శుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. బ్రతుకున్నప్పుడే నీ మహిమ కొరకై నేను ఎలా సేవించాలో సేవించడానికి
నీ ప్రజల్ని ఎలా సేవించాలో చేస్తారు. సమాజంలో మేము ఎట్లు నీ పని చేయాలని చేయడానికి సంపూర్ణంగా నీ పని జరిగించి అప్డేట్ ఉండాలి. ఈ రోజు వరకు చేయాల్సింది చేశాను అని చెప్పడానికి మీరు చెప్పిన మాట ప్రకారం చేయటం నువ్వు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్తి చేసి నిన్ను మహింపరిచి ఉన్నాను అనేటువంటి మాట ప్రకారంగా మా జీవితాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీరు చెరుగా అర్పిస్తూ మా యొక్క అనారోగ్య పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ప్రభు మణికట్ దగ్గర మరి ఎంతగానో వీక్నెస్ గా ప్రభు మరి బలహీనటువంటి పరిస్థితిగా ఉంటున్న కరుణించినప్పుడు ప్రార్థన చేస్తూ ఆర్తిగా మోకాళ్ళు బలహీనతలతో పాదములు వాపులతో పరిస్థితి కొనసాగుతుండగా తగినటువంటి మీరే స్వస్థత మీరు దయచేయండి. స్వస్థత దయచేయండి. లోపాన్ని మీరు తొలగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్తిగా జీవితం పిల్లల్ని జ్ఞాపకం చేసుకు ఆత్మీయులు దాసులు సమకూర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణ నెరవేర్చుకున్న స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం. పరిశుద్ధాత్మ సహవాసం ప్రభుత్వంగా మనందరితో సర్వలో సకల భక్తులు అందరికి